ఇజ్రాయెల్ అని చెప్పేసి దోర్నాల్లో మల్టీపర్పస్ 2021 పిఆర్సీ ఏరియర్స్ పెండింగ్ ఉండడం వలన ఆ పెండింగ్ బిల్స్ శాంక్షన్ చేయమని చెప్పేసి మన డిఎంఓ జ్ఞానేశ్వరి గారిని కలవడం జరిగింది. జ్ఞానేశ్వరి గారు ఆ బిల్లు శాంక్షన్ చేయాలంటే నాకు 25% ఆ బిల్లు అమౌంట్లో ఇవ్వాలన్నారు. బిల్లు అమౌంట్ వచ్చి 16,86,103 రూపీస్ అన్నమాట టోటల్గా. అంటే 16,81,83,103 రూపాయలు. దానిలో 25% డిమాండ్ చేశారు. డిమాండ్ చేస్తే ఈయన దాని మీద ఇతనికి నచ్చగా డబ్బులు ఇవ్వటం, లంచం ఇవ్వటం ఇష్టం లేక ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు వారికి అప్రోచ్ అయ్యి దానిలో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. ఆ రిట్ పిటిషన్లో ఈయన 2015-2021 పిఆర్సీ ఏరియాస్ ఇప్పిస్తూ నాకు ఎలిజిబుల్ ఉన్న ప్రమోషన్ కూడా ఇప్పించవలసిందిగా కోరుతూ రిట్ పిటిషన్ ఫైల్ చేయడంతో దానికి ఉన్న రెస్పాండెంట్స్ ది రీజనల్ డైరెక్టర్ గారు ఇమ్మీడియట్గా డిఎంఓ జ్ఞానశ్రీ గారికి కాంటాక్ట్ చేసి మీరు వాళ్ళకి బిల్స్ ఎందుకు శాంక్షన్ చేయలేదు, రీజన్స్ చెప్పమని చెప్పి ఒక మెమో ఇవ్వడం జరిగింది. ఆ మెమో మీద ఆ కౌంటర్ ఫైల్ చేయడానికి వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయడానికి దాని అఫిడవిట్ కూడా దానికి కావాల్సిన ప్యారవైజ్ రిమార్క్స్ అడిగారు. ఈ లోపల ఈ మేడం ఏం చేస్తారంటే అతను పిలిపించేసి మరి ఇంకా నా బిల్లు సార్ నాకు లంచం సంగతి ఏమిటి తెలుసలేదు, దాని గురించి ఏంటి అని అడిగితే ఇతను సైలెంట్గా ఉన్నాడు. సరే ఓకే, ఇప్పుడు నేను బిల్లు అయితే పాస్ చేస్తాను, బిల్లు పాస్ చేసిన తర్వాత నీకు అకౌంట్లో నీ అమౌంట్ పడిన తర్వాత మాకు మళ్ళీ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నెల 10వ తారీఖు అతనికి ఈ 16,86,103 రూపాయలు అతని అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరిగింది. క్రెడిట్ అయిన తర్వాత అతని మళ్ళా ఈవిడ ఈ నెల 24వ తారీఖు ఇక్కడ మీటింగ్ వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడి నువ్వు మా ఇంటి దగ్గర అని ఫస్ట్ అతనికి చెప్తుంది. అతనితో పాటు అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ సేనయ్య గారు అని చెప్పున్నారు. ఆయన కూడా తోడు తీసుకుని వస్తారు. వారు వచ్చిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ గారికి డిఎంఓ జ్ఞానశ్రీ గారు ఫోన్ చేసి నువ్వు ఇంటి వద్ద కాదు, నాకు వర్మాస్ హోటల్ ఉంది, అక్కడ కలవండి అని చెప్పంటారు. సో వర్మాస్ హోటల్ దగ్గర వీడు వెయిట్ చేస్తుండగా మేడం గారు వస్తారు. ఈ ముగ్గురు లోపల కూర్చొని హోటల్లో కూర్చొని మాట్లాడటం జరుగుతుంది. ఆ మాట్లాడిన నేపథ్యంలో 25% అనగా 4 lakhs ఈవిడ డిమాండ్ చేస్తుంది. ఈ 4 lakhs అతను నేను అంత డబ్బు ఇచ్చుకోలేని కష్టం అని చెప్పంటే దాన్ని 1,40,000కి ఫిక్స్ అవుతుంది అన్నమాట. అయితే ఈ నేపథ్యంలో ఈ సంభాషణ జరిగే సందర్భంలో ఆవిడ